నమస్తే వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వెంకటపూర్ పంచాయతీ బండగూడకు చెందిన ఆత్రం ధర్మాబాయ్ శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 అంబులెన్స్ కు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామం నుంచి సుమారు కిలోమీటర్న్నర దూరం గర్భిణిని కాలినడకను తీసుకొచ్చారు. మధ్యలో వాగును అతి కష్టం మీద దాటించారు. మధ్యాహ్నం 3:30 గర్భిణి వాగు ఒడ్డుకు చేరుకోగానే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అంబులెన్స్ సిబ్బంది తల్లికి పరీక్షలు చేసి ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇక జన్మించిన శిశువు మరణించిందని అక్కడ వైద్యులు నిర్ధారించారు. అనంతరం పరీక్షించి కడుపులో మరో శిశువు ఉందని, స్థానికంగా ప్రసవం చేయలేమని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ సాధారణ ప్రసవం కాగా ఆడబిడ్డ జన్మించింది. పుట్టిన శిశువు 800 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇక కళ్లు తెరవక ముందే ఒక శిశువు విగత జీవిగా మారడం, మరో శిశువు అతి తక్కువ బరువుతో జన్మించడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఇలాంటి ఘటన జరిగింది. ఇక గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో ఇలాంటి దుస్థితి నెలకొందని జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి గ్రామాలున్నాయి. రోడ్డు సరిగా లేక, వాగులపై వంతెనలు లేక ఏడాది పాటున ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. పాలక ప్రభుత్వాలు స్పందించి మారుమూల గ్రామాల్లో వాగులపై వంతెనలు, రహదారి సౌకర్యం కల్పించాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. बचन जानी होना लगता अदे रेंडु या रेंडु कुंड वायरू ओके वायला कंपलसरी वो नहीं असली इंकी रेंडु जनी होते कि और बरो తల్లి కూడా కూర్చోవాలి కదా. పాప పుట్టింది, సరిపోయింది. నడుచుకుంటూ వచ్చింది. బాగా నీళ్ళు ఉన్నాయి అక్కడ. నీళ్ళు దాటినాక పుట్టింది అక్కడ అంబులెన్స్లో పుట్టింది. పెద్దమ్మవాడు దాటినాక పానం పోయింది. ఇంకో పాప డెలివరీకి ఉన్నది. ఇంకొక పాప డెలివరీ ఉంది. కవల పిల్లలు 7 నెలలు. ఏబిఎం ఆదివాసీ బారా మహాసభ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మన వెంకటపూర్ జీపీ, టెమ్రన్ మోవాడ్, టొకీగూడ, బండగూడ 3 ఊళ్ళు ఉంటాయి వాగు దాటినాక. ఇంతకుముందు కూడా ఇలాంటి ఎన్నో జరిగినాయి. పాప కూడా కొట్టుకొని పోయింది. కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు వరకు ఎవరు దానిపై చర్య తీసుకోలే. ఈరోజు మన ఆత్రం ధర్ముబాయి ఆమెకు నొప్పులు వచ్చాలంటే వాగు దాటుకొని రావాలి. ఆ వాగు మినిమం మన మనిషి అంత ఎత్తు నీళ్ళు ఉంటుంది దాంట్లో వాగుకి దాటి రావాలంటే. ఆ వాగు దాటంగానే ఇక్కడ నుంచి అంబులెన్స్ వెళ్ళిపోయింది. అంబులెన్స్ కోసం అంబులెన్స్ అక్కడ వెయిటింగ్ చేయంగానే ఆమె వాగు దాటిన తర్వాత
ఆమె అంబులెన్స్లో డెలివరీ అయి వాగు దగ్గరనే అంబులెన్స్ దగ్గర డెలివరీ చేసిండ్రు. అయితే ఈ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు ఆదివాసీ గ్రామాలని ఇప్పటి వరకు ఎవరు పట్టించలేరు. ఇంత దగ్గర ఉన్న ఎమ్మెల్యే కలెక్టర్లు వీళ్ళందరూ ఆదివాసీ దినోత్సవం నాడే ఇట్లా జరిగిందంటే ఇది ఆదివాసులకు పట్టించని రోజు. ఇట్లా అయిందనుకో దీని బాధ్యత ఎవరు అక్కడ పోవడానికి ఇంతకుముందు కూడా బ్రిడ్జ్ కట్టనులని వాళ్ళు ఇచ్చిన దీన్ని లేదు. గర్భిణి పేరు ఏంటన్నా? గర్భిణి పేరు ఆత్రం ధర్మబాయి కొడుకా బిడ్డ? బిడ్డ జన్మించింది. అయితే ఇట్లా సంఘటనలు జరగకుండా ఉండాలంటే వాళ్ళకు ఒక బ్రిడ్జు ఏదో ఒకటి కాలినడక అయినా పైనుంచి టెంపరవరీగా అయినా మినిమం అరేంజ్ చేసి వాళ్ళకు ఉన్న అక్కడ గిరిజనులకు వాళ్ళకు ఆదుకోవాలి. ఎంత దూరం నడిచి వచ్చిందాము? ఒక కిలోమీటర్న్నర నడుచుకొని వచ్చింది ఆమె. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్లకు ఏదో ఒకటి చేయాలని మేము ఆదివాసీ సంఘాల నాయకులు కోరుకుంటున్నాం.